సతీష్ ఎడ్యుటెక్. రైల్వేలో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఒక 2000 బిట్స్ డిస్కషన్ చేస్తున్నాం కదండి. దాంట్లో భాగంగా ఇది పార్ట్ 7 వీడియో. పార్ట్ 6 వీడియోలో మీరు ఆల్రెడీ 200 హిస్టరీ బిట్స్ని అయితే చూడడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పటివరకు మనం దాదాపు 1000 పైన డిస్కషన్ చేసాం బిట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ సిస్టంలో 10⁻⁻15 అనగా అంటే 10⁻⁻15 మనము ఎస్ఐ సిస్టంలో ఏమని పిలుస్తామో అని అడిగారు. దీన్ని మనము ఎంటో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ చూడండి 10⁻⁹ అయితేనేమో నానో అని, ఓకే, 10⁻⁻12 అయితే పికో అని, 10⁻15 అయితేనేమో పెంటో అని, 10⁻⁻18 అయితే ఆటో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, ఆటో, పెంటో, పికో, నానో, నానో, పికో, పెంటో, ఆటో. సో 10⁻9, 12, 15, 10⁻−18 ఇవి చాలా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. మళ్ళీ అడుగు ఏదైనా ఒకటి. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి పౌరుడు లేదా ప్రథమ పౌరుడు అని ఎవరిని పిలుస్తారంటే భారత రాష్ట్రపతిని పిలవడం జరుగుతుంది. సో కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో నడుస్తాయంటే రాష్ట్రపతి ఆధీనంలో నడవడం జరుగుతుంది. రాష్ట్రపతి పదవికి కావాల్సినటువంటి కనీస వయస్సు ఎంత అంటే 30 సంవత్సరాలు. సో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు కదండి, ఆర్డినెన్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అడుగుతారు? ఆర్టికల్ 123. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఆర్టికల్ ఎంత అంటే ఆర్టికల్ 123. ఓకే, నెక్స్ట్, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరిని అడిగారు? సో ఇప్పుడు 15వ సంఘం నడవడం జరుగుతుంది. ఈ 15వ సంఘం యొక్క చైర్మన్ అయితే ఎన్కే సింగ్. 14వ చైర్మన్ అయితేనేమో 14వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ అంటే డాక్టర్ వైవి రెడ్డి గారు. సో మొట్టమొదటిగా ఈ ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1951లో ఏర్పడడం జరిగింది. మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే కేసీ నియోగి గారు. నెక్స్ట్ 12వ ఆర్థిక సంఘం అయితేనేమో సి రంగరాజన్ గారు దీనికి బాధ్యత వహించడం జరిగింది. ఓకే, ఇప్పుడు 15వది నడుస్తుంది. మొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్. నెక్స్ట్, రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఒక 4000 బిట్స్ ప్రీవియస్ బిట్స్ అయితే మన యాప్లో పర్చేస్కి అందుబాటులో ఉండడం జరిగింది. దీంట్లో 2018, 2022లో జరిగినటువంటి సిబిటి ప్రశ్నలన్నింటినీ కూడా మ్యాక్సిమం ఇవ్వడానికి నేను ట్రై చేయడం జరిగింది. దీంట్లో జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి మొత్తం 4000 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 120 ఫిజిక్స్ న్యూమరికల్స్, ఎక్కువగా గ్రూప్ డిలో మనం చూసుకుంటే ఫిజిక్స్ ఎక్కడ అడుగుతారు కదా, దానికి సంబంధించినటువంటి వీడియో, అదేవిధంగా దాంతో పాటు హ్యాండ్ రిటర్న్ గా రాసినటువంటి 120 న్యూమరికల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు గ్రూప్ డి అడిగేటువంటి ముఖ్యమైన డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్ సంబంధించినటువంటి ఎక్స్ట్రా పీడిఎఫ్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కామెంట్ లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డౌన్లోడ్ చేసుకోండి. బిట్స్ అనేటువంటి మీకు ర్యాపిడ్ రివిజన్ కొరకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కులం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? చాలా సార్లు అడిగారు సార్. న్యూక్లియర్ పవర్ స్టేషన్, అది ఏ రాష్ట్రంలో ఉందని అడిగారు. సో ఒక్కొక్కటి చూద్దాము. కాకపార్, ఓకే, కాక్రపార్ లేదా కాకపార్ అని ఇస్తారు కొన్నిసార్లు. సో కాక్రపార్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉంది. అదే కుడంకులం అనేటువంటిది పవర్ స్టేషన్, న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే అది తమిళనాడులో ఉంది. కల్పక్కం అనేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. తమిళనాడులో 2 ఉన్నాయి, కుడంకులం అండ్ కల్పకం. ఓకే, ఈ 2 కూడా తమిళనాడులో ఉన్నాయి. కాకపార్ ఎక్కడ ఉందంటే, కాక్రపార్ ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉంది. నెక్స్ట్, తారాపూర్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. నరోరా అనేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్. కైగా అనేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే కర్ణాటక. రావత్బటా అనేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్. ఇవి చాలా ముఖ్యమని, ఇవి ప్రతి ఎగ్జామ్ లో కూడా రెగ్యులర్ గా అడగడం జరుగుతుంది. షిఫ్ట్ బై షిఫ్ట్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కింద ఈ క్వశ్చన్ ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఇది వాటిలో రాజస్థాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏదని కూడా అడగవచ్చు. సో రావత్బటా, ఇలా రివర్స్ లో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సిక్కిం రాజధాని? అందరికి మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులు అయితే తెలిసి ఉండాలండి. చాలా సింపుల్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ 7 సిస్టర్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు సిక్కిం కాకుండా మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో వాటిని మనము 7 సిస్టర్స్ అని పిలవడం జరుగుతుంది. వీటి రాజధానులు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, వాటి నుంచి మన క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని వచ్చేసి ఈటానగర్, అస్సాం రాజధాని డిస్పూర్, నాగాలాండ్ రాజధాని కోహిమా, మణిపూర్ రాజధాని ఇంపాల్, మేఘాలయ రాజధాని షిల్లాంగ్, త్రిపుర రాజధాని అగర్తల, మిజోరం రాజధాని ఐజ్వాల్, సిక్కిం రాజధాని గ్యాంగ్టక్. సో ఇక్కడ సిక్కిం రాజధాని ఏది అని అడిగారు, ఆప్షన్ బి గ్యాంగ్టక్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 1962లో ప్రకటించిన మొదటి అత్యవసర పరిస్థితి కాలం ఎంతవరకు కొనసాగిందని అడిగారు. సో భారతదేశంలో 3 సార్లు మనకు జాతీయ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. 4 దఫాలుగా ఇది జరగడం జరిగింది అనమాట. సో ఈ 3 సార్లు జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు 1962 అక్టోబర్లో
ప్రకటించినటువంటి మొట్టమొదటి నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఒక 21 నెలల పాటు కొనసాగి జనవరి 10, 1968 రద్దు చేయబడింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1968లో ఈ మొదటి ఎమర్జెన్సీ అనేటువంటిది ముగించడం జరిగింది. రెండవ ఎమర్జెన్సీ అనేటువంటిది మనకు 1971 డిసెంబర్లో పాకిస్తాన్ దాడి నేపథ్యంలో రెండవ ఎమర్జెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ మూడవ ఎమర్జెన్సీ వచ్చేసి 1975లో ఇండియాలో ఉన్నటువంటి ఇంటర్నల్స్ వార్ వల్ల మనకు మూడవ ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది. 1962, 1971, 1975 అనేటువంటి 3 ఎమర్జెన్సీలకు సంబంధించినటువంటి సమయాలు. ఈ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 352 అనేటువంటిది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ కలరిపట్టు అనేటువంటిది ఏమిటి? సో ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ఎంబ్రాయిడరీ ఆట, పశ్చిమ బంగాల్లో ఉండేటువంటి జానపద నృత్యమా, రాజస్థాన్లో ఉండేటువంటి జానపద సంగీతమా, కేరళలోని మార్షల్ ఆర్ట్స్ అని అడగడం జరిగింది. సో కలరిపట్టు అనేటువంటిది ఒక రకమైనటువంటి మార్షల్ ఆర్ట్స్ అండి. సో ఒక శారీరక చర్య అన్నమాట ఇది. ఓకే, సో ఈ మార్షల్ ఆర్ట్స్ కేరళకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ లాఠీ ఖేలా అనేటువంటిది కూడా బెంగాల్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ కళ. మార్షల్ ఆర్ట్స్ మీన్స్ ఒక యుద్ధ కళ. కలరిపట్టు అయితేనేమో కేరళ, లాఠీ ఖేలా అనేటువంటిది బెంగాలీకి సంబంధించినటువంటి ఒక మార్షల్ ఆర్ట్స్ ఫాము. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే తాంగ్టా అనేటువంటిది ఇది కూడా ఒక మణిపూర్కి చెందినటువంటి ప్రత్యేకమైన యుద్ధకు సంబంధించినటువంటి ఒక డాన్స్ ఫామ్ అనమాట. ఓకే, మనకి శివతాండం ఎలాగానో అలాగా తాంగ్టా అనేటువంటిది కూడా మణిపూర్కి చెందినటువంటి ఒక ప్రత్యేకమైన యుద్ధానికి సంబంధించినటువంటి కళ, డాన్స్ ఫామ్ అనమాట. ఓకే, ఈ 3 కూడా మనకి ఎగ్జామ్లో అడిగారు, ఒక దగ్గర మీకు తీసుకొచ్చి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏస్ అగైనెస్ట్ యాడ్స్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? ఈ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ చేశారండి, 2-3 షిఫ్ట్లు అడగడం జరిగింది. సో ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అనేటువంటి పుస్తకాన్ని సానియా మిర్జా గారు రచించడం జరిగింది. కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు చూద్దాం. దాంతోపాటు రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైన పుస్తకాలు కూడా మీరు ఒకసారి చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో ది రేస్ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే మిల్కా సింగ్ గారు రచించారు. మిల్కా సింగ్ గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే ఫ్లయింగ్ సిక్ అనేటువంటి బిరుదు ఎవరికి ఉందంటే మిల్కా సింగ్ గారికి ఉండడం జరిగింది. మిల్కా సింగ్ గారు రచించినటువంటి పుస్తకం వచ్చేసి ది రేస్ ఆఫ్ మై లైఫ్. ఈయన ఏ ఆటకు సంబంధించిన వాడు అని అడిగితే ట్రాక్ అండ్ ఫీల్డ్ లో రన్నింగ్ సంబంధించినటువంటి మనకు ఇండియన్ సంబంధించినటువంటి క్రీడాకారుడు. ఓకే, నెక్స్ట్ ఎంసీ మేరీ కోమ్ అనేటువంటి పర్సన్ మనకు అన్బ్రేకబుల్. ఓకేనా, అన్బ్రేకబుల్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ అన్బ్రేకబుల్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది మేరీ కోమ్ ఏ ఆటకు సంబంధించినటువంటి పర్సన్ అంటే మనకు బాక్సింగ్ క్రీడకు సంబంధించినటువంటి పర్సన్. నెక్స్ట్ సానియా మిర్జా, ఇందాకనే మాట్లాడడం, ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈమె టెన్నిస్ క్రీడాకారిణి. సచిన్ తెందూల్కర్ గారు క్రికెట్ సంబంధించినటువంటి క్రికెటింగ్ గాడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. లిటిల్ మాస్టర్ అనేటువంటి బిరుదులు కూడా ఈయనకు కలవు అనమాట. సో ఈయన రాసినటువంటి పుస్తకము ప్లేయింగ్ ఇట్ మై వే అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారంటే సచిన్ తెందూల్కర్ గారు. క్రిస్ గేల్ రాసినటువంటి పుస్తకం పేరు వచ్చేసి 6 మెషిన్ అనేటువంటి పుస్తకాన్ని మన క్రిస్ గేల్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ యువరాజ్ సింగ్ మనకు ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని రాసడం జరిగింది అనమాట. సో సచిన్ తెందూల్కర్, క్రిస్ గేల్, యువరాజ్ సింగ్ ఈ ముగ్గురు కూడా క్రికెట్ సంబంధించినటువంటి ప్లేయర్స్. నెక్స్ట్ సలీం అలీ మనకు ప్రముఖ ఆర్నిథాలజీ పితామహుడు అని చెప్పి పిలుస్తాము. పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటాము. ఆయన రాసినటువంటి పుస్తకం వచ్చేసి ఫాల్ ఆఫ్ అండ్ స్పారో అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది అనమాట. సుభాష్ చంద్రబోస్ గారు ఫ్రీడమ్ ఫైటర్, అండ్ ఇండియన్ పిల్గ్రిమ్ ఆఫ్ అన్ఫినిష్డ్ బయోగ్రఫీ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. సౌరవ్ గంగూలీ క్రికెట్ సంబంధించినటువంటి ప్లేయర్, ఇతను రాసినటువంటి పుస్తకము ఈ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇవి చాలా కొన్ని ముఖ్యమైనటువంటి పర్సన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలు. ఇవి ఇంకా చాలా ఉంటాయి, ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసా లేదంటే మన ఛానల్లో సెర్చ్ చేసి కూడా ఆ వీడియో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మరణించిన వెంటనే భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి గుల్జారీ లాల్ నందా గారు మనకు నియమితులు అవ్వడం జరిగింది. సో 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరియు 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణాల తర్వాత మనకు స్వల్పకాలికంగా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే గుల్జారీ లాల్ నందా గారు ఉండడం జరిగింది. సో ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడు చనిపోయారంటే 1966లో చనిపోవడం జరిగింది. అండ్ జవహర్ లాల్ గారు ఎప్పుడు చనిపోయారంటే 1964 అనేటువంటి సంవత్సరాలు కూడా మీరు గుర్తుంచుకుంటే మీకు రైల్వేకి ఉపయోగపడుతుంది. బోధిసత్వ అనేటువంటి పదము ఏ మతంతో కూడినది అని అడిగారు. సో బోధిసత్వ అనేటువంటిది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి. సో బౌద్ధ మత స్థాపకుడు ఎవరు అంటే గౌతముడు. సో బుద్ధుడు అనేటువంటి వారు మనకి ఏ గణానికి చెందినవారు అంటే శాక్య అనేటువంటి గణానికి చెందినటువంటి వారు. ఓకేనా, ఈయన ఒక క్షత్రియుడు. నెక్స్ట్ బుద్ధగయ అనేటువంటి ప్రదేశంలో గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం జరిగిందని చెప్పేసి పేర్కొంటాము. సో గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం జరిగిన ప్రదేశం వచ్చేసి బోధగయ లేదా బుద్ధగయ అని చెప్పేసి మనం పిలుస్తాము. సో బౌద్ధ మతంలో 2 రకాల విభాగాలు ఉంటాయి. దీన్ని హీనయాన, మహాయాన అని ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జాతక కథలు అనేటువంటివి దీనికి సంబంధించినటువంటి అంటే ఏ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటివి. ఈ జాతక కళల్లో మనకు గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి పూర్వజన్మలకు సంబంధించినటువంటి సాహిత్య రచనలు కూడా మనకు ఈ జాతక కథల్లో కనబడడం జరుగుతుంది. ఓకే, హీనయాన, మహాయాన అయితే బౌద్ధ మతం, శ్వేతంబరులు, దిగంబరులు అయితే జైన మతానికి సంబంధించినటువంటి వర్గాలుగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్
1929లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది అని అడిగారు. సో 1929లో మనకు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లాహోర్లో జరిగింది. సో ఈ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో మనకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. దీంట్లోనే మనకు పూర్ణ స్వరాజ్ అనేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇథియోపియా రాజధాని ఏదని అడిగారు. సో ఇథియోపియా రాజధాని వచ్చేసి అడిస్ అబాబా. ఇవి ముఖ్యంగా ఆఫ్రికా దేశంలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ సంబంధించినటువంటి 53, 52 కంట్రీస్ కు సంబంధించినటువంటి క్యాపిటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని ఎక్కువగా అడగడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈజిప్ట్ రాజధాని కైరో, అల్జీరియా రాజధాని అల్జిర్స్, లిబియా రాజధాని ట్రిపోలి, మొరాకో రబాత్, కెన్యా నైరోబి, నైజీరియా అబు, నమీబియా విండ్హక్, ఘనా అక్కా, జింబాబే హరారే, జాంబియా లుకాసా, ఉగండా కంపాల. సో దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో జాంబియా, జింబాబే, ఘనా, నమీబియా, కెన్యా, లిబియా, అల్జీరియా వీటికి సంబంధించినటువంటి కూడా ఒక్కొక్క షిఫ్ట్ లో ఒక్కొక్క బిట్ అయితే అడగడం జరిగింది. ఓకే, వాటిలో ఇండిగో తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? సో ఇండిగో తిరుగుబాటు లేదా నీలి విప్లవం లేదా నీల్ విద్రోహం అనేటువంటిది మనకు పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇది 1859లో బెంగాల్లోని నదియాలోని చౌగాచా అనేటువంటి గ్రామంలో ఉద్భవించింది. సో బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా రైతులతోటి ఏదైతే మనము నీలిమందు ఉందో దీన్ని పెంచడం కొరకు వాళ్ళు ఫోర్స్ చేయడం జరిగింది పండించమని. సో దానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమమే ఈ నీల్ విద్రోహ్ లేదా ఇండిగో తిరుగుబాటు లేదా నీలి ఉద్యమం అనేటువంటిది మనకు రావడం జరిగింది. ఓకే, ఈ సంవత్సరం 1859 ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్. దీనికి సంబంధించినటువంటి నీలిమందును పెంచమని చెప్పేసి. ఓకే, నల్లమందు. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ యొక్క సహజ మూలకం ఏది? సిట్రిక్ యాసిడ్ దేంట్లో దొరుకుతుంది అడిగారు. సిట్రిక్ యాసిడ్ అనేటువంటి నిమ్మకాయలో దొరుకుతుంది. ఇక్కడ కొన్ని పదార్థాలు వాటికి సంబంధించినటువంటి ఆమ్లాల గురించి ఇచ్చాను. ఎస్టిక్ ఆమ్లం అయితే వెనిగర్లో, ఓలిక్ ఆమ్లం అయితే ఆలివ్ ఆయిల్లో, సిట్రిక్ ఆమ్లం అయితే నిమ్మ మరియు నారింజలో, స్టేరిక్ ఆమ్లం అయితే కొవ్వులలో, బ్యూట్రిక్ ఆమ్లం అయితే జున్నులో, టాటారిక్ ఆమ్లం ద్రాక్ష మరియు చింతపండులో, లాక్టిక్ ఆమ్లం అయితే పెరుగులో, పామ్టిక్ ఆమ్లం అయితే పామాయిల్లో, ఆక్సాలిక్ ఆమ్లం అయితే బచ్చలి కూర మరియు టమాటోలో, మాలిక్ ఆమ్లం అయితే యాపిల్స్ లో, టానిక్ ఆమ్లం అయితే టీలో మనకు లభించడం జరుగుతుంది. సో మనకి ఎగ్జాంపుల్ ఏం అడుగుతారంటే ఈ క్రింది వాటిలో ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుందని అడుగుతారు. సో టమాటో, పామాయిల్, పెరుగు, జున్ను ఈ విధంగా ఆప్షన్ ఇస్తారు. రైట్ ఆన్సర్ వచ్చేసి టమాటో అవుతుంది. ఈ విధంగా మనకు అడిగారు కాబట్టి ఈ టేబుల్ అనేటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు అమలు చేశారంటే ఆల్రెడీ ఇంతకుముందుకే మాట్లాడుకున్నాము. ఆ అత్యవసర పరిస్థితి 3 సార్లు చేశారు. 1962, 1971, 1975. అండ్ దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాము. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 352, రాష్ట్ర అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి ఆర్టికల్ 356, ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి ఆర్టికల్ 360, రాష్ట్రపతి క్షమాభిక్ష ఇచ్చేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 72, రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 123 అనేటువంటి ఒక ముఖ్యమైన 5 ఆర్టికల్ గురించి మనం ఇక్కడైతే చూడడం జరిగింది. అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది వాటిలో లార్డ్స్ స్టేడియం ఎక్కడ ఉందని అడిగారు. సో లార్డ్స్ స్టేడియం ఎక్కడ ఉందంటే ఇంగ్లాండ్ లో ఉంది. ఇక్కడ ముఖ్యమైన స్టేడియంస్ గురించి నేను మాట్లాడుతున్నాను. నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ ఉందంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. లార్డ్స్ స్టేడియం ఎక్కడ ఉందంటే ఇంగ్లాండ్ లో ఉంది. ఈ లార్డ్స్ స్టేడియం మనము క్రికెట్ యొక్క మక్కా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. అండ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ ఉందంటే మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఉంది. అండ్ ఈడెన్ గార్డెన్స్ ఎక్కడ ఉందంటే ఇండియాలోని కోల్కతాలో ఉంది. పెర్త్ స్టేడియం ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉంది. అడిలైడ్ ఓవల్ స్టేడియం ఎక్కడ ఉందంటే అడిలైడ్ ఆస్ట్రేలియాలో ఇవి ఉండడం జరిగింది అనమాట. రీసెంట్ టెస్ట్ క్రికెట్ జరుగుతున్నాయి కదా, అలా స్పోర్ట్స్ గురించి కూడా జరిగిన ఏ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉందనేటువంటి అంశం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్టేడియంస్ పేరు మీకు వస్తాయి. నెక్స్ట్, పుదుచ్చేరి అనేటువంటిది మనకు ఏ హైకోర్టు కిందికి వస్తుంది అంటే పుదుచ్చేరి అనేటువంటిది మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అదే దాద్రా నగర్ హవేలీ కానీ డయూ డామన్ కానీ మనకు బొంబాయి హైకోర్టు పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. పుదుచ్చేరి అయితే మద్రాసు, దాద్రా నగర్ హవేలీ డయూ డామన్ అయితేనేమో ముంబై హైకోర్టు పరిధిలోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఫినాల్ యొక్క రసాయన సూత్రం ఏదని అడిగారు. C6H5OH అనేటువంటిది ఫినాల్ యొక్క మనకు రసాయన సూత్రము. దీన్ని మనం కార్బోలిక్ ఆమ్లం అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒక సుగంధ రసాయన అణువు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. అండ్ అదేవిధంగా అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం వచ్చేసి సిక్కిం. నెక్స్ట్, విక్రమశిల విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందని అడిగారు. సో విక్రమశిల విశ్వవిద్యాలయం అనేటువంటి ప్రస్తుతం బీహార్లోని బగల్పూర్ జిల్లా అతిచంక గ్రామం దగ్గరలో ఉంది. సో నలంద విశ్వవిద్యాలయం కూడా ఎక్కడ ఉందంటే బీహార్లోని నలంద సమీపంలో ఉంది. తక్షశిల అయితేనేమో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. సో విక్రమశిల, నలంద బీహార్, తక్షశిల అయితే పాకిస్తాన్లోని రవల్పిండిలో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఆధారంగా వివక్ష నిషేధాన్ని సూచిస్తుంది. అది ఏదేని పౌరునికి డాష్ ఆధారంగా ఉంటుంది. సో ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే
మతం, జాతి, లింగం, జన్మస్థలం, అదేవిధంగా పుట్టిన ప్రదేశం వంటి వాటి ఆధారంగా ఒక వ్యక్తి పైన మనం వివక్షత చూపించరాదు అనేటువంటి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 15. ఆర్టికల్ 14 అయితే ముందు అందరు సమానమే అని చెప్తుంది. ఆర్టికల్ 16 అయితే ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళందరికీ హక్కులు కల్పించాలని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 16. ఆర్టికల్ 17 అందరికీ తెలిసిందే, అంటరానితనం నిర్మూలన గురించి కృషి చేసినటువంటి ఆర్టికల్ 17 అనమాట. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో డాష్ లోహ మరియు అలోహ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ క్రింది వాటిలో కొల్లైడ్లా, మెటలాయిడ్లా, గ్లాకన్లా, జియాన్లా అని అడిగారు. సో మెటలాయిడ్స్ అనేటువంటివి ఏ ఉన్నాయో దీన్ని అర్ధలోహాలు అంటాం. ఇవి లోహ లక్షణాలు, కొన్ని అలోహ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆల్రెడీ మీరు మెటల్, నాన్ మెటల్ క్లాసెస్ సతీష్ ఎడ్యుటెక్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది. కంప్లీట్గా దాంట్లో మెటల్ ఏంటి, నాన్ మెటల్ ఏంటి, మెటలాయిడ్ అంటే ఏంటి, అసలు లోహము, అలోహము, అర్ధలోహం అంటే ఏంటి, వాటిలో ఉండేటువంటి రకాలు ఏంటి అనేటువంటిది నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ మెటలాయిడ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్రింది వాటిలో అర్ధలోహం ఏంటో గుర్తుపట్టమని అంటారు. సో అర్ధలోహాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ. ఈ 5టిని మనము చాలా వరకు అర్ధలోహాలు అని పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ అనేటువంటివి అర్ధలోహాలు. ఇవి లోహంగా, అలోహంగా కొన్ని లక్షణాలు, రెండింటి మిక్స్ లక్షణాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సిక్కిం రాజధాని ఇందాకే మాట్లాడుకున్నాము, మళ్ళీ అడిగాడు సేమ్ క్వశ్చన్. కలంకారీ ఫెస్టివల్, ఇది చాలా ఇంపార్టెంట్. కలంకారీ పెయింటింగ్. సో ఈ కలంకారీ అనేటువంటి పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది. వర్లి అనేటువంటి పెయింటింగ్ అనేటువంటిది మహారాష్ట్రకు సంబంధించినటువంటిది. మధుబని పెయింటింగ్ లేదా మిథిలా పెయింటింగ్ అనేటువంటిది బీహార్కి సంబంధించినటువంటిది. పుల్కారీ ఎంబ్రాయిడరీ అనేటువంటిది పంజాబ్కి సంబంధించినటువంటిది అండి. చాలా సార్లు రిపీటెడ్గా అడిగారు కొన్ని క్వశ్చన్లు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మీకు. ఓకే, పాత వీడియో చూసిన వాళ్ళకి తెలుసు, ఈ బిట్ ఆల్రెడీ చెప్పాను, స్టిల్ మళ్ళీ అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ కాంతిలో TIR యొక్క పూర్తి రూపం ఏంటి అని అడిగారు. సో TIR అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనాన్ని మనము TIR అని పిలుస్తాము. సో ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి ఎలాబరేషన్స్ మనం చూసుకుంటే సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేటువంటిది సోనార్ యొక్క ఫుల్ ఫామ్. CFL అంటే CFL బల్బులు అంటాం కదా, CFL అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అనేటువంటివి CFL యొక్క ఫుల్ ఫామ్. LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేటువంటిది LED యొక్క ఫుల్ ఫామ్. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ కూడా అడిగారు కాబట్టి గుర్తుంచుకోండి, జనరల్ సైన్స్ సంబంధించినటువంటిది. ఓకే, నెక్స్ట్ ఇర్వికులం నేషనల్ పార్క్ ఎక్కడుంది? సో ఇక్కడ చాలా నేషనల్ పార్క్ అడిగాడు, వాడిని ఒక దగ్గర తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. ఇర్వికులం నేషనల్ పార్క్ అనేటువంటిది కేరళలో ఉంది. సరిస్కా నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. పించ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. సుందర్బాన్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉంది. సాత్పురా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది. కుంద్రేముఖ్ నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది. మానస్ నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. నమేరి నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. సింగాలీలా నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉంది. హజీరాబాగ్ నేషనల్ పార్క్ జార్ఖండ్లో ఉంది. ఇవి ముఖ్యమైనటువంటి నేషనల్ పార్క్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీలైన ఎక్కువ బిట్స్ చెప్పాను, ప్రతి బిట్తో పాటు ఒక 2 బిట్స్ చెప్పాను. ఏ బిట్ కూడా ఎగ్జామ్లో రానిది కాదండి. మాక్సిమం ఇవన్నీ కూడా రైల్వే, NTPC, గ్రూప్ డి, JEE ఎగ్జామ్స్లో అడిగిన బిట్సే, RPFలో అడిగిన బిట్సే మీకు చెప్తున్నాను. కాబట్టి కొద్దిగా ఫోకస్ పెట్టి ఈ టాపిక్స్ పైన చదవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే 4000 బిట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కింద కామెంట్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.